అనురాగ శిఖరాలు మూడవ భాగం. రెండవ భాగంలో సుందరికి గతంలో ప్రవీణ్తో పరిచయం, అతని సంస్కారం, అనురాగం అన్నీ భర్త ప్రవర్తనతో పోల్చుకుని బాధపడటం జరుగుతుంది. తండ్రి బలవంతం మీద జగన్నాథాన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ జగన్నాథం ప్రవర్తన, మేనత్త కూతురు జానకితో అతని సరసాలు చూసి వేదనతో రగిలిపోతుంది. కథ కొనసాగుతుంది. తెల్లవారి ఒళ్ళు నొప్పులతో, అంతకు మించిన మానసిక సంఘర్షణతో పైకి లేవలేకపోయింది సుందరి. ఒళ్ళంతా పురుగులు పాకుతున్నట్లు అసహ్యంగా అనిపించింది. ఎలాగో ఓపిక తెచ్చుకొని లేచి వేడివేడి నీళ్లతో స్నానం చేసింది. వర్ధనమ్మ మెల్లగా లేచి వంట ప్రారంభించింది. జానకి ఆమెకు అవి ఇవి అందిస్తోంది. జగన్నాథం కాఫీ తాగి పేపర్ చూస్తున్నాడు. ఏమీ జరగనట్లే, ఏమీ తెలియనట్లే ఉన్న ఆ ముఖం చూస్తే సుందరికి ఒళ్ళు మండుకొచ్చింది. గబగబా తన బట్టలన్నీ సూట్ కేసులో సర్దేసింది. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, బిసురుగా దగ్గరకొచ్చి చెప్పింది. హఠాత్తుగా గుర్తుకొచ్చిందేం పుట్టిల్లు? ఎందుకో అమ్మని నాన్నని చూడాలనిపించింది. 10 రోజులుండి వస్తాను, పెళ్ళుబికి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది. ఇంట్లో బంధువులుండగా నువ్వు వెళ్ళిపోవటం ఏం బాగాలేదు, తాపీగా అన్నాడు. తను తప్పు చేశానన్న భావం అతనిలో ఏ కోసానా కనిపించలేదు. పైపెచ్చు అదేదో ఘనకార్యమే అన్నట్లున్నాయి అతని మాటలు. ఆ బంధువుని సకల మర్యాదలతో చూసుకోవటానికి మీరున్నారుగా, మీ ప్రవర్తన భరించలేకపోతున్నాను. జగన్నాథం వింతగా నవ్వాడు. కాళ్ళు చాపి టీపాయ్ మీద పెట్టుకుని తీరిగ్గా సిగరెట్ వెలిగించాడు. పొగ రింగులు రింగులుగా వదులుతూ భార్య వంక విలాసంగా చూశాడు. చూడు సుందరి, నీకు తెలిసిందే ప్రపంచం అనుకోకు. నీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ భరించటం నేర్చుకోవాలి. భారతీయ స్త్రీవి, పైగా రచయిత్రివి. నీకింతగా చెప్పాలా? నువ్వు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోతే జానకి ఏమనుకుంటుంది? అది మీరు కలిసి ఏట్లో దూకండి అనుకుంది కసిగా. పైకి మాత్రం నా మనసేం బాగాలేదు, వెళ్ళొస్తాను. అడ్డు చెప్పకండి. నీ ఇష్టం వచ్చినప్పుడు రావటానికి పోవటానికి ఇదేమైనా ధర్మసత్రం అనుకున్నావా? నేను అనుకోవటంలా భార్యను ఎలా ప్రేమించాలో నేర్చుకోమంటున్నా మిమ్మల్ని. మీరిలా ఉంటే, మీ ప్రవర్తన మార్చుకోలేకపోతే నేను ఉండలేను. ఖచ్చితంగా అంది. అదే నేను చెప్తున్నాను. నాకు అనుగుణంగా నువ్వు మారాలి, అంతేగాని నీకు అనుగుణంగా నే మారటం అనేది జన్మలో జరగదు. బాగా గుర్తుంచుకో. అదే మీ నిర్ణయమా? ఆహా, అయితే సరే. ముందు నేను మా ఊరు వెళ్ళిపోవాలి, మొండిగా అంది. మీ నాన్న ఎందుకు వచ్చావంటే ఏం చెప్తావు? మీ వదిన చీపురు తిరిగేస్తుంది తెలుసా? నువ్వే చులకనైపోతావు. నువ్వేం చెప్పినా వాళ్ళు నమ్మరు. కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్న ఆదర్శ పురుషుణ్ణి నేను, తెలుసా? సిగరెట్ పొగ భార్య ముఖం మీదకి సూటిగా వదులుతూ హాయిగా నవ్వుతూ అన్నాడు. అందుకని మీరు చేసినట్లల్లా ఊరుకోవాలా? నాకు ఆత్మాభిమానం లేదనుకున్నావా? నన్ను ఆటబొమ్మను చేసి ఆడించాలనుకున్నారా? ఆవేశపడిపోయిందామె. చూడు సుందరి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అనవసరంగా ఆయాసపడిపోకు. సూట్ కేసు ఇంట్లో పెట్టి బుద్ధిగా ఉండు. పెళ్ళుబికే దుఃఖాన్ని అణుచుకుంటూ నిస్సహాయంగా నిల్చుండిపోయిందామె. పీడకలలాంటి గతస్మృతి పదంలో మెదిలి కలవరపాటుతో లేచి కూర్చుంది సుందరి. ఎదురుగా ధ్యాననిష్టలో ఉన్న శారదాదేవి చిత్రం చూడగానే మనసులోని ఆరాటం కొంత సర్దుకుంది. శిష్యులకు తత్వబోధ చేస్తున్న ఆదిశంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, కందుకూరి వీరేశలింగం గారి చిత్రపటాలు వరుసగా ఉన్నాయి. ఆ మహాత్ముల దివ్య సందేశాలు మనోమందిరంలో మారుమోగుతున్నాయి. భగవాన్, ఇలాంటి మహాపురుషులు ఉద్భవించిన దేశంలోనే అలాంటి విలాస పురుషుల్ని, కాముకుల్ని, స్త్రీ అంటే తృణప్రాయంగా చూసేవాళ్ళని సృష్టించావా? ఆమె మనసు ఆవేదనతో ఆక్రోశించింది. మనశ్శాంతి కోసం గీత తెరిచింది. దాంట్లోంచి వివేకానంద్ ఫోటో జారిపడింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరింది. కుమారుని గూర్చిన తలపులతో మనసంతా బరువెక్కిపోయింది. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. ఉషాదేవి సుందర వదనార విందంపై మృదుహాసం లాస్యం చేస్తుంటే మైమరిచి చూస్తూ ఉండిపోయింది. ఇంతలో చందన వచ్చిందన్న వార్త మోసుకొచ్చింది రత్నమ్మ. పక్క మీద నుంచి కదలబుద్ధి కాలేదు. ఆ పిల్లనే ఇక్కడికి రమ్మని చెప్పి పంపింది. లోపలికి వచ్చిన చందన ముఖం చూస్తూనే ఏదో జరిగి ఉంటుందని ఊహించిందామె. భయంతో ఆమె కళ్ళు చలిస్తున్నాయి. పెదవులు దుఃఖంతో కంపిస్తున్నాయి. ఏ నిమిషంలోనైనా వర్షించటానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి ఆ కళ్ళు. ఆ పిల్ల వస్తూనే 2 చేతులు జోడించి కింద కుప్పలా కూలిపోయింది. కంగారుగా లేచి నిల్చుంది సుందరి. చందన ఏమీ చెప్పకుండా వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ దుఃఖం వరద వెల్లువలా ఉబ్బికొస్తూనే ఉంది. ఏం జరిగింది చందన? ఆమె వీపు ఆప్యాయంగా సవరిస్తూ ప్రశ్నించింది. నర్మద లేదు, ఆమె చచ్చిపోయింది. సుందరి నిశ్చేష్రాలైపోయింది. నిన్న సాయంత్రం చిరునవ్వుతో ఎదురైన నర్మద ఈరోజు లేదా? చందనకి నర్మదకి మంచి స్నేహం. నర్మద పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. మామూలు సంసారమే.
మొదట 5,000 ఇస్తారని పెళ్లి సమయానికి 3,000 చేతిలో పెట్టారట. దాంతో గొడవ. నర్మద అత్తగారు రాక్షసి, సాధించి రాచి రంపాన పెడుతోంది మిగతా కట్నం కోసం. నర్మద భర్త అమాయకుడేం కాదు గాని తల్లి మాటకి ఎదురు చెప్పలేడు, భార్య బాధని చూడలేడు. సుందరితో తన ఆవేదనంతా వెళ్ళబోసుకుంటుంది నర్మద. ఆమె చేతి పనుల్లో అందవేసిన చెయ్యి జాకెట్స్, ఫ్రాకులు అందంగా కుడుతుంది. అలా సంపాదించిందంతా అత్తగారి చేతులనే పోస్తుంటుంది. అయినా ఆమెకి తృప్తి ఉండటం లేదు. ఇంతకీ ఎలా చనిపోయిందట? ఆలోచనల్లోంచి తేరుకుని బాధగా ప్రశ్నించింది. ఏమోనమ్మా, అసలు ఏం జరిగిందో తెలియదు. నిన్న రాత్రి అత్తా కోడళ్ళిద్దరూ తీవ్రంగా వాదించుకున్నారట. వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు. నర్మద భర్త ఊళ్ళో లేడు. ఆ తర్వాత ఏం జరిగిందో మరి. ఈ బాధలు అవమానాలు భరించలేక ఆ పిల్లే కిరసనాయలు పోసుకొని అంటించుకుందో, ఆ రాక్షసే పోసి అంటించిందో. చందన ఆ పైన చెప్పలేక చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. సుందరికి దుఃఖం ఆగలేదు. పద చందన, చూసొద్దాం అంది. చందన నిలబడలేకపోతోంది. సుందరి ఆమెను నడిపించుకొని వచ్చి రిక్షాలో కూర్చోబెట్టింది. దారిలో అంతా చందన నర్మదని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. సుందరి హృదయం మహారణ్యంలా తగలబడిపోతోంది. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక మూల ఇలాంటి దారుణ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి అంతం ఎప్పుడు? పరిష్కారం ఏమిటి? ఎలా ఈ చావులు, ఆత్మహత్యలు ఆపడం? ఆమెకి మనసంతా రగులుతున్న అగ్నిగుండంలా ఉంది. నర్మద ఇంటి ముందు రిక్షా ఆగింది. జనం గుంపులుగా చేరి ఉన్నారు. అప్పటికే పోలీసులు కూడా వచ్చేశారు. గుంపును చీల్చుకుని రివ్వున బాణంలా దూసుకెళ్లిన చందన నివ్వెరపోయింది. చేష్టలుడిగిన దాంట్లో నిలబడిపోయింది. సుందరి ఆమెను పడిపోకుండా పట్టుకుని ఆపింది. పక్కుమంటున్న నవవసంతం నిలువున మాడిపోయింది. పచ్చగా పరువాల పాలవెలిలాగా నవ్వుతూ కళకళలాడుతూ పూల పల్లెకిలా ఉండే నర్మద నల్లగా మాడిపోయింది. పకపక నవ్వుతూ కబుర్లు చెప్పే ఆ పెదవులు నల్లగా మాడిపోయి వికృతంగా ఉన్నాయి. శరీరం మీద అక్కడక్కడ పొరలుడి కనిపిస్తున్నాయి. అందమంతా నాదేనన్నట్లుండే నర్మద వికారంగా చూడటానికి రోత కలిగించేలా ఉంది. ఎంత పని చేశావే తల్లి, కోపం వస్తే ఒక మాట అనుకోమా? అంత మాత్రానికే ప్రాణం తీసుకోవాలా? నాకెంత అప్రతిష్ట! నా కొడుకు బతుకు ఎంత నవ్వుల పాలవుతుంది. నర్మద అత్తగారు బుడిబుడి దీర్ఘాలు తీస్తోంది. రాని కన్నీళ్లు తుడుచుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. నర్మద, ఒక్క మాట చెప్పావు కాదు, నిన్ను నా గుండెల్లో దాచుకునేదాన్ని కదా. ఎందుకు చేశావు ఇంత ఘోరం? మేమంతా లేమనుకున్నావా? సుందరి మనసు మూగగా ఏడుస్తోంది. ఆత్మీయులు నిన్ను ఆదుకోలేరనుకున్నావా? నర్మద తల్లి తండ్రి రిక్షా దిగి ఏడుస్తూ లోపలికొచ్చారు. నర్మద తల్లి వియ్యప్రాల్ని తిట్టిన తిట్టకుండా తిడుతోంది. ఏడుస్తోంది, గుండెలు బాదుకుంటోంది. బంగారు బొమ్మలాంటి కూతురు నిలువునా కాలిపోతే ఆ మాతృమూర్తి కుప్పలా కూలిపోయింది. గుండెలు పగిలేలా విలపించింది. ఆ ఏడుపు, వేదన, బాధ చూస్తుంటే అక్కడ వాళ్ళందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నర్మద అత్తగారిని తిట్టనివారు కానీ కంటతడి పెట్టనివారు కానీ అక్కడ లేనేలేరు. ఈ ఆడపిల్లలు ఎందుకు ఇంత పిరికిగా ప్రవర్తిస్తారు? చూస్తూ నిండు జీవితాన్ని అగ్నికి ఎలా ఆహుతి చేయగలిగింది నర్మద? ఏ పరిస్థితులు ఆమెను బలవంతంగా మృత్యువైపు నెట్టివేశాయి? అమ్మాయిలు, కొంచెం నిదానంగా ఆలోచించండమ్మా. అన్నింటికీ ఆత్మహత్య పరిష్కార మార్గం కాదు. ఇలా వీళ్ల హృదయాల్లో మార్పు తేలేం మనం. ఇది పోతే ఇంతకన్నా ఎక్కువ కట్నంతో మరొకటి వస్తుంది అనుకునే మనస్తత్వం మన దేశపు మగాళ్ళది. ఈ స్వార్థపరుల కోసం, ఈ నయవంచకుల కోసం, ఈ గోముఖ వ్యాఘ్రాల కోసం మీరెందుకు ఆత్మాహుతి చేసుకుంటారు? మీ జీవితాలెందుకు బలి చేస్తారు? ధైర్యంగా నిలబడలేరా? ఆ మగాడు, సంసారం లేకపోతే బ్రతకలేరా? అనురాగం, ఆప్యాయత లేని మనుషులతో కలిసి జీవించలేమనుకుంటే ధైర్యంగా బయటకొచ్చేయండి. కూలీనాలి చేసుకునైనా స్వతంత్రంగా జీవించండి. సుందరి మనసులో ఆవేదనతో కూడిన అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. కళ్ళల్లో మహాసాగరాలు ఉప్పొంగుతున్నాయి. మరికొన్ని జీవితాలైనా ఇలాంటి అన్యాయానికి ఆహుతైపోకుండా చూడాలి అని దృఢంగా నిర్ణయించుకుంది. 100 ఏళ్ల నర్మద జీవితం 20 ఏళ్లకే ముగిసిపోయింది. ఏ ముచ్చట మురిపము తీరకుండానే, జీవితంలోని మాధుర్యాన్ని అనుభవించకుండానే ఆవిరైపోయింది నర్మద బ్రతుకు. అమ్మా, అరవింద్ పిలుపు విని తలతిప్పి చూసింది. ఏరా, ఇలా నా దగ్గరికి రా, ఆప్యాయంగా పిలిచింది. తల్లి మంచం మీద కూర్చుని ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఆవేదనతో నలిగిపోయిన ఆ ముఖం చూస్తుంటే అతని గుండె తరుక్కుపోయింది. నువ్వు బాగా మారిపోయావమ్మా. ఇదివరకట్లా నవ్వుతూ తుళ్ళుతూ ఉండటం లేదు, దిగులుగా అన్నాడు. అదేం లేదురా, బాగానే ఉన్నాను. అన్నయ్య, వాడితోనే మనశ్శాంతి పోయింది. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. ఈ పిచ్చి తల్లి మీద అలిగి వెళ్ళిపోయాడు. పంచప్రాణాలు మీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నానే, ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. దుఃఖోద్వేగంతో
తల రెండు మోకాళ్ల మధ్య పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లివైపు జాలిగా దీర్ఘంగా చూసి నిట్టూర్చాడు. నువ్వు చాలా పొరపాటు చేశావమ్మా. వ్యసనపరుడైన భర్తతో ఎంతమంది గృహిణులు కాపురం చేయటం లేదు? ఆ మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. పిచ్చిదార్లా చూసింది కొడుకు వంక. ఆ చూపులో ఎన్నో భావాలు. తల్లి చూపును ఎదుర్కొనే శక్తి లేక తలవాల్చుకున్నాడు. ఇద్దరి హృదయాల్లోనూ ఒకటే ప్రశ్న రొద చేస్తోంది. కొడుకులా అడుగుతాడని, అడగగలడని ఆమె ఏనాడు ఊహించి ఉండలేదు. తన మనసు మారుతున్న కాలం విలువలు అర్థం చేసుకుంటానని మాత్రమే ఆశించింది. నాన్నగారిని విడిచిపెట్టి నువ్వు పొరపాటు చేశావమ్మా అన్న భావం అరవింద్ కన్నుల్లో కనిపించి ఆమె మనసు మరింత వ్యాకులమైంది. స్త్రీకో న్యాయం, పురుషుడికో న్యాయమూనా? ఆడవాళ్లు తెగించి ఎదురు తిరగాలమ్మా, ధైర్యంగా ముందడుగు వెయ్యాలి. అప్పుడు కానీ ఈ సమాజం బాగుపడదు అని ఆవేశంతో మాట్లాడే అరవిందేనా ఇలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాడు? తల తిరుగుతున్నట్లనిపించింది. అమ్మా, నాన్న ఎలాంటి వారైనా నువ్వు స్వీకరించక తప్పదమ్మా. మాకోసమైనా మీరు కలిసి జీవించాలి. దృఢంగా ఉంది అతని స్వరం. శాసిస్తున్నావా అరవింద్? తన గొంతు తనకే వికృతంగా వినిపించింది. శాసనం కాదమ్మా, అభ్యర్థన. నువ్వు కళకళలాడుతుంటే చూసి ఆనందించాలని ఆశ. ఈ మాటలు చెప్పటానికే వచ్చానన్నట్లు గిరుక్కులు తిరిగి వెళ్ళిపోయాడు. ఆమె మనసులో అనంతమైన శూన్యం. ఎలాంటి జీవితం నే కోరుకున్నాను? ఎలాంటి హాలాహలం లభించింది? బాధగా కళ్ళు మూసుకుంది. మూసుకున్న కనురెప్పల వెనక ఎన్నో బాధామయ దృశ్యాలు. గుండెల్లో అగ్ని తరంగాలు పొర్లుతున్నాయి. జానకి వచ్చి వెళ్ళిపోయిన దగ్గర నుంచి సుందరి చాలా గంభీరంగా ఉండసాగింది. చీటికి మాటికి భర్తతో వాదించటం మానేసింది. చాలా మౌనంగా, నిర్లిప్తంగా, యాంత్రికంగా తన పనులు తను చేసుకుపోసాగింది. భార్య ప్రవర్తనలోని మార్పుని గమనించిన జగన్నాథం గర్వంగా నవ్వుకున్నాడు. ఎన్నాళ్ళు బెట్టు చేస్తుంది? 4 రోజులు పోతే తనే సర్దుకుంటుంది అనుకున్నాడు ధీమాగా. ఆ సర్దుకోవటం కొన్ని నెలలైనా జరగకపోయేసరికి అతనికి కొంచెం జంకు కలిగింది. నిజానికి భార్యతో వాదన వేసుకోకపోతే, దేనికో దానికి ఆమెను తిట్టకపోతే అతనికి తోచదు. సుందరి పొగరమూత సమాధానాలు వింటుంటే ఒక్కోసారి ఒళ్ళు మండినా, మరోసారి మహాబాగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకరోజు రాత్రి అయితే నీ ధోరణి మారదా? జగన్నాథం కంఠం తీవ్రంగా ఉంది. బాబు నెత్తుకుని పడకగది దాటబోతున్న సుందరి ఆగి భర్త వంక చూసింది. ఆ చూపులో అగ్ని రగులుతోంది. పతితగా మారిన స్త్రీ మెడలో మాంగల్యం కట్టి ఇల్లాలుగా స్వీకరించగలరా? ఆ పాపిష్టి చేతులతో ఎంతమందిని తాకారో, ఎన్ని ఇళ్ళు పావనం చేశారో. అలా విచ్చలవిడిగా తిరిగే మీతో సంసారం చేయటానికి నా మనసు ఒప్పుకోదు. సవాల్ చేస్తున్నట్లున్న ఆ మాటలకి చిరాకేసింది అతనికి. దానికి దీనికి ఏమిటి సంబంధం? నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను. నీ బోడీ అథారిటీ ఏమిటి? నీకొక్కదానికేనా నా యవ్వనమంతా రాసిపెట్టారనుకున్నావా? పౌరుషంగా తలెగరేశాడు. అది అర్థం కాలేదు మీకు. పవిత్రత, శీలం ఆడదానికి మగవాడికి ఇద్దరికీ అవసరమే. ఇంతకీ నువ్వు అనేదేమిటి? నేను అపవిత్రమైపోయాను, నాతో కాపురం చెయ్యను అంటావు, అంతేనా? ప్రత్యేకించి చెప్పాలా? ఆడదానికి అంత అహంకారం పనికిరాదు. ఏదో పొరపాటు జరిగిపోయిందని చెప్తున్నాగా. అతని ఓడిపోయే మనస్తత్వంలో పశ్చాత్తాపం కన్నా ప్రలోభమే ఎక్కువగా కనిపించింది. మీరు నిజంగా చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నారా? ఏం బెదిరిస్తున్నావా? ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఊరుకున్న కొద్దీ శృతి మించుతోంది వ్యవహారం. నువ్వు తప్ప నాకు దిక్కులేదనుకుంటున్నావా? కోపంగా అరిచాడు. నెమ్మదిగా మాట్లాడండి, అవతల మీ తమ్ముడు మరదలు వింటారు. అతనిలో ఆవేశం కొద్దిగా చల్లారింది. దీర్ఘవ్యాధితో బాధపడుతున్న జగన్నాథం పెద్దమ్మ కొడుకు ప్రభాకర్, అతని భార్య ఊర్మిళ ఇంట్లోనే ఉన్నారు. వైద్య సౌకర్యాలు సిటీలో బాగుంటాయని జగన్నాథమే అతన్ని పిలిపించాడు. ప్రభాకర్కి ఎప్పుడూ రోగమే. అదేం రోగమో, ఎప్పుడూ మంచంలోనే ఉంటాడు. 4 రోజులు ఆరోగ్యంగా తిరిగితే 10 రోజులు పడకేస్తాడు. చల్లగాలి, దుమ్ము పడదు. ఎప్పుడూ దగ్గు, జలుబు. భార్య ఊర్మిళ మంచి పర్వంలో ఉంది. భర్తకు సేవలు చేస్తూ ఈ భార్యాభర్తల వ్యవహారం ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఇద్దరికీ అన్యోన్యత లేదని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదామెకి. పాలపొంగులాంటి పర్వం తొందర పెట్టే స్థితిలో తను, అభిప్రాయ భేదాలతో సతమతమైపోయే ఆ పడుచు జంట, నిత్యం రోగమంటూ మంచం పట్టుకు వేలాడే భర్త. తలుచుకున్న కొద్దీ ఈ జీవితం ఎంతో చిత్రంగా అనిపించసాగింది ఊర్మిళకి. చిన్నగా నవ్వుకుంటూ జడవేసుకుంటోంది. ఆదర్శాల గిరిగీసుకుని కూర్చున్న ఆత్మాభిమాని అయిన భార్యను ఒప్పించలేనని నిర్ణయానికి వచ్చిన జగన్నాథం విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. వరండాలో పక్క వేసుకుంటున్న సుందరిని విస్తుపోయి చూసింది వర్ధనమ్మ. ఎందుకు సుందరం, నీకింత పట్టుదల? మగవాడు 10 చోట్లకు తిరుగుతాడు. అవన్నీ మనం పట్టించుకుంటే సంసారం చెయ్యలేం. ఏదో చూసి చూడనట్లు పోతుండాలి. తెగేదాకా లాక్కూడదు. పక్క సర్దుకుంటూ సుందరికి హితబోధలు చేస్తూనే ఉందావిడ. బాబుని జోకొడుతూ ఊకొడుతూనే ఉందామె.
దొడ్లో ఉన్న విరజాజి ఊరికే విరగకాస్తుంటుంది. ఆ పూలు కోసి మాల కట్టలేక సుందరికి చేతులు నొప్పులు పుట్టేవి. మనసు బాగుంటే కోసి మాలలల్లి దేవుడికి వేసి తను ఇన్ని పెట్టుకునేది. మూడు కుదరకపోతే ఆ వీధిలో ఉన్న ఆడపిల్లల్ని పిలిచి కోసుకోమంటుంది. వాళ్ళు సంతోషంగా బారెడు దండలల్లి సుందరికి ఆప్యాయంగా మూరడు ఇచ్చిపోతారు. మనసు బాగుంటే పెట్టుకుంటుంది, లేకపోతే అవి అలా మంచం మీద ఉండిపోతాయి. దిగులుగా దీనంగా పరిమళాలు పంచిపెడుతూ భర్త నిద్రమాత్ర వేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ఊర్మిళ ఓపిగ్గా పూలు కోసి అందంగా మాల కట్టింది. బారెడు జడని అందంగా సొగసుగా వేసుకుని తలనిండా పూలు పెట్టుకుంది. ఇంకా మిగిలిపోయిన చెండును తీసుకుని సుందరి దగ్గరికి వచ్చింది. అక్క, పూలు పెట్టుకో. సుందరి ఊర్మిళ వంక తేరిపారా చూసింది. లేత నీలం రంగు నైలెక్స్ చీరలో తలనిండా పూలతో పరువాల పూలరథంలా ఉందామె. బుగ్గల్లో కాంతులు, కళ్ళల్లో మెరుపులు. నాకొద్దు ఊర్మిళ అనేసింది. అబ్బా, పూల మీద కోపమేమిటక్క? చనువుగా దగ్గరకొచ్చి జడలో పూలు తురిమింది. ఊర్మిళ వేళికొసల స్పర్శతో సుందరి ఒళ్ళు జల్లుమంది. గత స్మృతుల పరిమళాలు గుప్పుమన్నాయి. సుందరి, ఈ జాజులకి నీకు ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడ ఏ విరజాజి చూసినా, ఏ జాజి పందిరి చూసినా నువ్వే గుర్తుకొస్తావు, ప్రవీణ్ ఆరాధనగా అనేవాడు. అంటే ఇంతదాకా గుర్తురానా? నువ్వు గుర్తు రావాలంటే ఊరూరా నువ్వు వెళ్ళిన చోటల్లా మల్లె పందిర్లు, సన్నజాజి గుబుర్లు పెట్టించమంటావా? అల్లరిగా నవ్విందేమా. చి కొంటె పిల్ల, అది కాదు. స్మృతి ఎప్పుడు గుండెలో పదిలంగానే ఉంటుంది. సుందరమైన దృశ్యాలు, ఆహ్లాదకరమైన పుష్పాలు చూసినప్పుడు ఈ సుందరి మరీ మరీ మనసుని గిలిగింత పెడుతుందన్నమాట. నడుం మీద సున్నితంగా వేళ్లాడిస్తూ ప్రేమగా అన్నాడు. ప్రవీణ్, నన్నెప్పటికీ మర్చిపోలేవా? ఎప్పటికీ ఈ గొంతులో ఊపిరి పొయ్యేదాకా, ఆఖరి క్షణం దాకా గుర్తుంటావు. పొద్దున సూర్యోదయంతో పాటు ఎర్రబడ్డ నీ బుగ్గలు గుర్తుకొస్తాయి. రోజా పూలు చూస్తుంటే నీ అధరాలు గుండెలో తీయగా కదులుతాయి. వెన్నెల మబ్బు తునకల్లా నీ చెక్కిళ్ల సౌందర్యమే. కొలనులోని చేపపిల్లల్లా నీ కనుదోయి చిలిపితనమే. ముద్దుగా ముద్దవంతి విరిస్తే అందులో నీ మోము కనిపిస్తుంది. పల్చని ఎరటాకు చూస్తుంటే నీ పల్చటి బొజ్జ. తమకంగా ముద్దు పెట్టుకున్నాడు. పరవశంగా నవ్విందామే. విశాలమైన ఇసుక తిన్నలు చూస్తే చి కొంటె కోణంగి, ఆపు నీ వర్ణన. మొత్తంగా ఈ సుందరి అజంతా శిల్పమో, ఖజురహో సుందరో, రామప్ప గుడిలోని నాగినివో, అది ఇది కాకపోతే గుడిలో వెలిసిన దేవతవో. ఆమె హృదయం మీద తల అంచుకుంటూ తన్మయంగా అన్నాడు. ఆ మధుర ప్రణయ భావానికి గాలి కూడా పులకరించినట్లు అలవోకగా అతి సున్నితంగా కదులుతోంది. సుందరి, నా ప్రేమ మంజరి, ఏమి రసమయ రాగ జీవన. నిత్యం ఇలా నీ సన్నిధిలో కవితలు అల్లుకుంటూ, నీ కనుల కొనల్లో కావ్యాలు నిర్మించుకుంటూ ఈ బ్రతుకు ఎంత ధన్యం, మిగతా బ్రతుకెంత శూన్యం. అతని అందమైన జుట్టుతో ఆడుకుంటూ ఆమె సమాధానం చెప్పలేకపోయింది. సముద్రపు అలల్లా అందంగా మెరిసిపోయే ఆ జుట్టుని చూస్తే ఆమెకి ఎనలేని మమకారం. అక్క, ఇప్పుడు నువ్వెంత బాగున్నావో తెలుసా? పూలు పెట్టుకుంటే పాపం బావగారిని అనవసరంగా బెదరగొట్టి పంపేశావు. చనువుగా అంటున్న ఊర్మిళ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. ఆ విషయం తప్ప మరేదైనా మాట్లాడు ఊర్మిళ, చిరాగ్గా అంది. ఇంకేం మాట్లాడినక్క? ఎందుకు బావగారు నువ్వు ఎప్పుడూ కీచులాడుకుంటారు? అనవసరంగా ఒకళ్ళ విషయాల్లో కల్పించుకోవటం అంత మంచిది కాదు, తీవ్రంగా ఉంది సుందరి గొంతు. బెదిరిపోయిన ఊర్మిళ మరేం మాట్లాడకుండా అవతలికి వెళ్ళిపోయింది. దాన్నెందుకే బెదరగొట్టి పంపేశావు? లేకపోతే ఆవిడకెందుకు అనవసర ఆరాలు? పోనీలే, ఏదో చిన్నది తెలియక అడిగిందనుకో, అంత కోపం దేనికి? సుందరి మౌనం వహించింది. నిజమే, తాను అంత కఠినంగా మాట్లాడి ఉండాల్సింది కాదు. పాపం చిన్నబుచ్చుకుందేమో. అసలే భర్త అనారోగ్యంతో ఆమె మనసు బెదిరిపోయి ఉంది. తను మరీ మూర్ఖంగా ప్రవర్తించింది. నొచ్చుకుంది సుందరి. ఊర్మిళ ఆప్యాయంగా పిలిచింది. ఏమక్క? ముఖం నిండా సంతోషం పులుముకొని అడిగింది. అంతకుముందు జరిగిన అవమానం ఇట్టే మర్చిపోయినట్లుంది. మాల చాలా బాగా అల్లావు. త్వరగా భోజనం చేసేయి, మళ్ళీ మీ వారు లేస్తారేమో. బావగారిని రాని అక్క, ఇంకా నువ్వు కూడా భోజనం చేయలేదు. మీరెవరూ తినకుండా నేనొక్కదాన్ని తిని కూర్చోనా? పర్వాలేదులే, ఆయన ఏ రాత్రికి వస్తారో, నువ్వు తినేసేయి, నాకు ఆకలిగా లేదులే అంది. నువ్వు రా అక్క, తిందాం, వడ్డించేస్తున్నాను. ఊర్మిళ లోపలికి వెళ్ళింది ఉత్సాహంగా. ఆడదానికి యవ్వనం, సౌందర్యం, భర్తను ఆకర్షించుకోవటానికి అమోఘమైన సాధనాలు. అవి లేకపోతే అంతా శూన్యం. వింటున్నావా? ఆవిడ కొంచెం ఆగి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. మీరు చెప్పే లక్షణాలు వేసేకుండాలి వదినా. టక్కున ఆమె మాటలకి అడ్డు వచ్చింది. పిచ్చిదానా, అందుకే మరి శయనేశ్వరంబ అన్నారు. అది అనురాగపూరితుడైన భర్త విషయంలో దాచుకోలేక అనేసింది. నీలాంటి ఆవేశమే నాకు ఒకప్పుడు ఉండేది. ఆ పట్టుదల, పంతం ఎన్నో నాళ్ళు నెగ్గించుకోలేకపోయాను. ఆవిడ గొంతు బాధగా సాగిపోయింది.
సుందరి హృదయంలో అర్థం కాని చిక్కు సమస్యలు, వాటి తాలూకు ప్రళయ ఝంఝానిలం చెలరేగుతోంది. మొదటిసారి బాబు పుట్టాక నాకు పెద్ద జబ్బు చేసింది. అసలే నీరసంతో, అనారోగ్యంతో, బాబు పనులతో నేను చిరాగ్గా ఉన్నాను. ఆయనలో పశువాంచ తగ్గేది కాదు. నాకు అసహ్యంతో ఒళ్ళు జలదరించిపోయేది. ఎదురు తిరగలేని నిస్సహాయత. మీలాగా పెద్ద చదువులు, తెలివితేటలు, నాగరికత లేనిదాన్ని. నాకు సాయంగా ఉంటామని చెల్లెలు రాజేశ్వరి వచ్చింది. చక్కని కనుముక్కు తీరుతో, పరిపూర్ణమైన అవయవ సౌష్ఠవంతో మెరిసిపోయే రాజేశ్వరిని చూసి ఆయన మనసు చలించిపోయింది. పైగా నా అనారోగ్యం. ఒకరోజు అర్ధరాత్రి రాజేశ్వరి కేకలు విని ఉలిక్కిపడి లేచాను. ఆయన తాగొచ్చారు కాబోలు. పశువులా దానిమీద తన ప్రతాపం చూపించబోతున్నారు. నాలో ఆవేశం కట్టలు తెగి ప్రవహించింది. ఆయన్ని జుట్టు పట్టుకుని యువతలికి లాగి ఆ చెంప ఈ చెంప వాయించాను. ఆ క్షణంలో అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు. చెల్లెల్లాంటి దాన్ని ఇలా చేస్తారా? దీనికన్నా ఏ సాని దగ్గరికో పోరాదు. కోపంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. ఆయన తల వంచుకుని అవతలికెళ్ళిపోయారు. సుందరి నిటారుగా కూర్చుని వింటోంది ఆ వృద్ధురాలి ఆవేదనని. ఎవరిని కదిలించినా ఏదో ఒక రకం, ఏదో ఒక వ్యధ, బాధలు, సమస్యలు లేనిది ఎవరికి? ఆయనకి మాటంటే మహారోషం. అప్పటినుంచి నన్ను తాకితే ఒట్టు. నా సంసారిక జీవితం విచ్ఛిన్నమైపోయింది. ఆవేశంతో అన్న మాటలు ఆయన అక్షరాల నిజం చేశారు. ఇల్లు పట్టకుండా తిరగటం, పీకల నిండా తాగటం, రోజుకో సానిదాన్ని వెతుక్కోవటం, ఇది ఆయన నిత్యకృత్యం. సిగ్గు విడిచి ఆయన్ని క్షమాపణ కోరాను. ఆయన మనసు కరగలేదు. నా బ్రతుకు ఇలా బండలైంది. ఆ వృద్ధురాలి గుండె ఆవేదనతో పరితపిస్తోంది. అందుకే సుందరి, ఆవేశంలో కొట్టుకుపోయి ముందు జీవితాన్ని పాడు చేసుకోకు. నీకింకా వయసు చిన్నది, అనుభవం తక్కువ. వర్ధనమ్మ ఆవులిస్తూ నిద్రలోకి జారిపోయింది. సుందరి గుండె కలుక్కుమంది. తను మరింత మూర్ఖంగా ప్రవర్తిస్తే తన భర్త అలాగే తయారవుతాడా? గుండె భయంతో గుబగుబలాడింది. అణుచుకోలేని ఆవేదన అశ్రురూపంలో వెలికొచ్చింది. పక్కింట్లోని ముస్లిం దంపతులు సెకండ్ షోకి వెళ్ళొచ్చారు కాబోలు. ఆ కబుర్లేవో చెప్పుకుని కులాసాగా నవ్వుకుంటున్నారు. భగవాన్, నాకెందుకు ఇంత సున్నిత హృదయాన్ని ప్రసాదించావు? అందరి ఆడవాళ్లల్లా నేనెందుకు ఉండలేకపోతున్నానో? ఆమె మనసు సంఘర్షణతో నలిగిపోతోంది. కోపంతో రుసరుసలాడుతూ వెళ్ళిన జగన్నాథం ఎప్పుడొచ్చాడో ఆమె గమనించనే లేదు. బాబు నిద్రలోనే మెల్లిగా కదులుతున్నాడు. ఆ పసికందు కోసమైనా నేను ఆయనతో రాజీ పడక తప్పదు. ఆత్మాభిమానం చంపుకుని అందరు ఆడవాళ్లలాగా బ్రతకాలి. ఇది భారతదేశం. పంతాలకి పట్టింపులకి పోతే నష్టపోయేది నేనే. మనసు కుదుటపరుచుకుని లేచింది. మెత్తని సిల్కు చీర కట్టుకుని కొద్దిగా పౌడర్ ముఖానికి అద్దుకుంది. మనసు వెనక్కు లాగుతున్నా మొండిగా ముందుకే అడుగేసింది. గదిలో చూస్తే భర్త లేడు. దొడ్లో జాజి పందిరి దగ్గరకొచ్చి సర్పదష్టలా ఆగిపోయింది. ఎదురుగా ఉన్న దృశ్యం గుండెని బెదరగొడుతోంది. కళ్ల ముందు చీకటి తెరలు దిగుతున్నాయి. గుండె పొరలు ప్రేలిపోతున్న అనుభూతి. చెవులలో నుంచి వెచ్చని ఆవిర్లొస్తున్నాయి. ఈ మనిషికో నీతి నియమం ఉందా అనిపించింది. సిమెంట్ బెంచ్ మీద జగన్నాథం, ఊర్మిళ ఒకరిని ఆనుకుని ఒకరు కూర్చున్నారు. ఆమెకి లోకమంతా గిర్రును తిరుగుతున్నట్లు అనిపించింది. ఇలాంటి వ్యక్తిలో మార్పా? కసిగా పళ్ళు నూరుకుంది. వాళ్ళిద్దరి మాటలు ఆమె గుండెల్లో శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. ఊర్మిళ, నీ అందం అడవి కాచిన వెన్నెలలా అయిపోవటం నేను చూడలేకపోతున్నాను. నా కర్మకి మీరేం చేస్తారు? చూస్తావుగా ఏం చేస్తానో. పొగర్మోతు పెళ్ళాం నాకు, రోగిష్ఠమా మొగుడు నీకు. అసలు ఈ భగవంతుడికి బుద్ధి లేదు. అక్కయ్య తప్పకుండా మారుతుంది బావా. మా ఆయన రోగమే నాకు అంత పట్టకుండా ఉంది. జీవితమంతా ఈయన సేవలతోనే గడిచిపోయేటట్లుంది. నీకేం తక్కువ ఊర్మిళ? రంభలా ఉన్నావు. నాజూక్ తీగలా ఉంటావు నడుస్తుంటే. వాడికి అనుభవించే అదృష్టం లేదు. ఏం చేయమంటావు బావా? నువ్వే చెప్పు, ఏదో ఒక పరిష్కారం. అబ్బా, ఈ చల్లని రేయిలో, ఈ జాజిపూల మత్తులో హాయిగా కరిగిపోక సమస్యలు చట్టుబండలు అంటావేం? జగన్నాథం చటుక్కున ఊర్మిళని తన ఒడిలోకి లాక్కొని చెక్కిళ్ళు ఆబగా ముద్దు పెట్టుకున్నాడు. అసలే ఆడది, పైగా నిస్సహాయ స్థితిలో కోరికలతో రగిలిపోతోంది. ఊర్మిళ, ఊర్మిళ, కాసిని మంచినీళ్ళివ్వు. ప్రభాకరం గొంతు నీరసంగా వినిపించింది. సుందరికి మత్తు దిగిపోయింది. చీకటి పొర విడిపోయింది. గిరుక్కున వెనుదిరిగొచ్చి అతనికి మంచినీళ్ళు అందించింది. మీరా? ఊర్మిళ ఏం చేస్తోంది? ఆయాసపడుతూ అడిగాడతను. అడుగుతుండగానే దగ్గుపొర గొంతును చుట్టేసింది. ఊపిరాడకుండా దగ్గుతున్నాడు. సుందరికి ఏం చేయాలో తోచలేదు. అతను బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. దగ్గు అతన్ని కాల్చివేస్తోంది. నరనరాన్ని బాధతో పీల్చి పిప్పి చేస్తోంది. మెల్లగా అతన్ని సమీపించి గుండెల మీద చేత్తో రాసింది. విక్స్ వేపురప్ తీసి గుండెకి వీపుకి పట్టించింది. ఆ ఉధృతం తగ్గటానికి వాడే మందు 2 స్పూన్లు వేసి ఇచ్చింది. అది తాగి అతను కృతజ్ఞతగా చూశాడు ఆమె వంక. దగ్గు కొంత సర్దుకుంది కానీ ఆయాసం తగ్గలేదు. ఊర్మిళేం చేస్తోంది వదినా? అనవసరంగా శ్రమపడుతున్నారు.
మళ్ళీ అడిగాడతను. శ్రమేముందండి, నాకు మెలకు వచ్చింది, లేచాను. ఊర్మిళ నిద్రపోతోంది. పాపం పగలల్లా అలసిపోయింది కదా. అవునులే పాపం, అది నన్ను కట్టుకొని ఏం సుఖపడుతోంది. మెల్లగా బాధగా గొనుక్కున్నాడతను. ఏమని చెప్తుంది? ఊర్మిళ తన ఆనందాన్ని తనే వెతుక్కుంటుందని చెప్పాలా? నీ పిలుపు అందనంత మత్తులో మునిగిపోయిందని చెప్పాలా? అతను మరో ప్రశ్న అడగటానికి అవకాశం ఇవ్వకుండా యువతలకొచ్చేసింది. ఆమె గుండె భగభగా మండిపోతోంది. కనిపించిన ప్రతి వస్తుని నాశనం చేయాలనిపిస్తోంది. అప్పట్నుంచి ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసింది. తన జీవితాన్ని కొత్త రకంగా మలుచుకోవటం ప్రారంభించింది. ఆవేదనతో జ్వలించిన ఆమె హృదయం ఆర్తిగా పరుగులు తీసింది. సునంద భర్తకి పెద్ద లైబ్రరీ ఉంది. బాగా చదివే అలవాటు. సభల్లో సన్మానాల్లో పాల్గొనే హాబీలు ఉన్నాయి. భయంకరమైన ఒంటరితనం తనని కబళించడానికి సిద్ధంగా ఉన్న సమయాల్లో మంచి మంచి బుక్స్ ఆమెను స్నేహితుల్లా ఆదుకున్నాయి. కన్నీళ్లు తుడిచి మనశ్శాంతి ప్రసాదించాయి. అలమటించే మనసుకి ఆలంబన దొరికింది. సునంద భర్త సహాయంతోనే సేవా సదనంలో ఉద్యోగం సంపాదించింది. తన చుట్టూ ఎన్నో కరుణామయ గాథలు, దీనమయ వేదనలు, సహాయం కోసం చేయి చాచే చూపులు, తమని ఆదుకోమని ఆర్తిగా అర్థించే నయనాలు. ఇది ఆమె జీవితమైపోయింది. 10 మంది కార్చే కన్నీటి వెలువలో తన కన్నీటి విలువ మర్చిపోయింది. తన చుట్టూ కొత్త ప్రపంచం, కొత్త భావాలు, కొత్త ఆశయాలు. పెద్ద పెద్ద పూల బార్డరున్న బాంబే డైయింగ్ చీరలో అందంగా మెరిసిపోతూ బయటికెళ్లబోతున్న భార్యని చూపులతోనే వారించాడు జగన్నాథం. ఎక్కడికి ప్రయాణం? అతని చూపులు ఆమె అలంకరణని నిశితంగా గమనిస్తున్నాయి. అష్టావధానానికి చాలా గొప్ప పండితుడాయన. మీరు రాకూడదు? బాగుంటుంది. గుట్టుగా ఇంట్లో పడుండక ఎందుకొచ్చిన తిరుగుళ్ళు ఇవన్నీ? అంటే ఏమిటి మీ ఉద్దేశం? నాకు మానసికమైన ఆనందం ఉండక్కర్లేదా? నాకంటూ నేను మిగిల్చుకునే అమూల్య క్షణాలు ఇవే భావోద్వేగంతో అంది. సంసార స్త్రీకి ఉండాల్సిన లక్షణం కాదిది. తీవ్రంగా చూశాడు. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. నేనేం అవినీతిగా ప్రవర్తించటం లేదు. సమాజంలో నాకు స్థానం ఉంది. రచయిత్రిగా గుర్తింపు ఉంది. మీలాగా అడ్డమైన గడ్డి కరవటం లేదు. యూ స్టూపిడ్. సృహలో ఉండే మాట్లాడుతున్నావా? ఎత్తిన చెయ్యి నిర్లక్ష్యంగా చూసి నవ్వేసింది. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకు ఇలా దిగజారిపోతున్నారు? మీ భార్య కురూపి, రోగిష్టిది కాదు. చిల్లర తిళ్ల కోసం ఎందుకు ఎగబడుతున్నారు? నిస్సహాయుడైన తమ్ముడు పంచన చేరితే ఆ ఇల్లాలి బలహీనత ఆధారం చేసుకుని విజృంభించారు. ఛీ, సిగ్గులేదు మీకు? ఆడది కనిపిస్తే చాలు ఒళ్ళు మర్చిపోవడమేనా? ఆమె ముఖం అసహ్యంతో జేవురించింది. ఓ ఆదర్శవాది, ఇదేనా నీ బండారం? వయసులో ఉన్న స్త్రీ భర్త కోరికలు తీర్చలేక మంచంలో పడి ఉన్నాడు. ఆమె ఆశ నేను తీర్చాను. దీంట్లో తప్పేముంది? తప్పు లేదా? అసలు మీ దృష్టిలో తప్పంటే ఏది? పెద్ద ఆదర్శ రచయిత్రివని డబ్బా వాయించుకుంటావుగా, ఇంతేనా నీ సహనం? నా చర్యని ఆ మాత్రం సమర్థించుకోలేవు. కష్టాల్లో ఉన్న ఆడదాన్ని ఆ మాత్రం ఆదుకోలేవు. అతని వ్యంగ్యం మనసుని తూట్లు పొడిచింది. అవకాశాన్ని నేర్పుగా తనకనుగుణంగా మార్చుకునే అతని తత్వం అసహ్యమనిపించింది. ప్రోగ్రాంకి టైం కావటంతో మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. జగన్నాథం విజయగర్వంతో నవ్వుకున్నాడు. వివేకానంద్ పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ భార్యాభర్తల మధ్య పూడ్చలేని అగాధాలు ఏర్పడ్డాయి. జగన్నాథం పూర్తిగా మారిపోయాడు. భార్య అంటే ఒక విధమైన కసి, అసహ్యం, ద్వేషం పెంచుకున్నాడు. చిత్తుగా తాగటం, మత్తుగా ఏ మగువ కైపులోనో సోలిపోవటం, మంచి మర్యాద, ఇల్లు, పిల్లలు, సంసారం అన్నీ మర్చిపోయాడు. సుందరి ఒక్కో కీర్తి శిఖరాన్ని అధిరోహిస్తుంటే అతను ఒక్కొక్క మెట్టే దిగజారిపోతున్నాడు. వారి అభిప్రాయాలు కలవవు, అయినా కలిసి జీవిస్తున్నారు. అదే మన సామాజిక వ్యవస్థలోని విచిత్రం. ఏ ప్రేయసి దొరకని రోజున ఇల్లాలే అతనికి గతి. అలాంటి ఎమర్జెన్సీలో పుట్టినవాడే అరవింద్. ఒకరోజు సునంద గట్టిగా హెచ్చరించటంతో గానీ భర్త ఏ పరిస్థితిలో ఉంది గుర్తించలేకపోయింది. కన్నీళ్లతో హితబోధలతో అతను మారేవాడు కాదని గుండె రాయి చేసుకుని విరక్తి చెందింది. హోటల్లోలా భోంచేసి వెళ్ళిపోతాడు. ఆఫీసు, క్లబ్బు, రోజుకో టెంపరరీ ప్రేయసి. ఇది అతని జీవితం. నువ్వు బొత్తిగా మీ వారిని గురించి ఆలోచించటం లేదు సుందరి. సునంద అభియోగం ఆమెని చలింపచేయలేకపోయింది. మరీ గోపాలకృష్ణుడైపోయాడు. ఆ మహానుభావుడితో ఈ కాముకుణ్ణి పోల్చకు సునంద. మధుర ప్రేమతత్వం తెలిసి మహాప్రేమ తపస్వి, తత్వవేత్త, వేదాంతి, వంశీమోహనుడు అలాంటి పుణ్యచరితులతో ఇలాంటి వాళ్ళని పోల్చటం చచ. ఆమె మనసు అసహ్యంతో జలధరించింది. మీ వారికో పర్మనెంట్ రాధ ఈ ఊళ్ళో మీ పక్క వీధిలోనే ఉంది తెలుసా? సునంద మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి. అయినా నిగ్రహించుకుంది. ఎవరికీ తెలియని విషయం అందరికీ తెలిసిన భాగవతమే. అబ్బా, వెధవ ఉపమానాలు మాని అసలు సంగతి చెప్పు. ఎందుకే అంత కోపం? మరీ అంత మంచితనం పనికిరాదు.
2 నెలల క్రితం నువ్వు కొనుక్కున్న విమల్ శారీ లాంటిదే ఆ వన్నెలాడి ఒంటి మీద చూశాను. ఏం త్యాగం చేస్తున్నావు? సుందరి తుళ్ళిపడి చూసి అంతలోనే సర్దుకుంది. అలాంటిదే ఆమె కొనుక్కుందేమో. పాపం కొనుక్కుందో మీ శ్రీవారు స్వయంగా సమర్పించారో. పోనీలేవే వెదవ గొడవ, ఎవరెలా చేస్తే మనకెందుకు? నీ పరువు పోతోందే, అది నా బాధ. ఆ జలజ మహా గొప్పగా మొన్న మహిళా మండలి మీటింగ్కి వచ్చినప్పుడు నా పక్కనున్న సుమిత్రారెడ్డితో చెప్తుంటే విన్నాను. నా బాయ్ ఫ్రెండ్ ప్రజెంట్ చేశాడు ఈ చీర అని వగలిపోతూ మెలికలు తిరుగుతూ మరీ చెప్తోంది. సొమ్మొక్కడిది సోకొకడిది. సునంద ఈ అన్యాయాన్ని బొత్తిగా సహించలేకపోతోంది. అవమాన భారంతో సునంద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను తన ఫ్రెండ్స్ కలిసి షాపింగ్కి వెళ్ళటం, అదే సమయానికి జగన్నాథం తన ప్రియురాలు జలజతో అదే షాప్కి రావటం, తను సెలెక్ట్ చేసి పెట్టుకునే చీర లాంటిదే ఆమె కావాలనటం, షాపువాడు లేదనటం, జలజ ముఖం చిన్నబోవటం, జగన్నాథం హృదయం విలవిలలాడటం అన్ని నిమిషాల మీద జరిగిపోయాయి. ఆ తరువాత తన కళ్ళ ముందే భర్త ఆ చీరను తీసుకెళ్ళిపోవటం తనకి బాగా గుర్తే. ఇలాంటి విషయాలన్నీ ఎవరికి చెప్పుకుంటుంది? ఎవరు తీరుస్తారు ఈ బాధని? ఏమిటి మొద్దు, మళ్ళీ ఆలోచనలో పడిపోయావు? నువ్విలా ఉండబట్టే అతగాడు మరీ నెత్తికెక్కి కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఏం చేయమంటావు? ఏం చెయ్యాలా? అది నేనే చెప్పాలా? అందచందాలతో ఆకర్షించుకో, ఇంట్లో కట్టిపడేసుకో. ఆయన తాగితే నువ్వు తాగు, లేకపోతే నీ నగలు కూడా ఒక్కొక్కటే ఆ మహాతల్లి ఒంటి మీదకి చేరిపోతాయి. సుహాసిని ఖచ్చితంగా చెప్పింది. ఏం చేయమంటావు? అప్పటికీ అభిమానం చంపుకొని అన్ని విధాలా ప్రయత్నించాను. జీవితం పట్ల ఒక ధ్యేయము లక్ష్యము లేని వ్యక్తిని నేనెట్లా మార్చేది? నువ్వన్నట్లు ఇల్లుని నైట్ క్లబ్గా మార్చాలంటే నా వల్ల కాదు. జీవితంలో నాకు కొన్ని ఆశయాలున్నాయి. ఆశయాలున్న వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోతున్నారా? పిచ్చి తల్లి, ఆశయాలతో ఉపన్యాసాలతో నీ మగడిని మార్చలేవు. మరిలాగా మీ మధ్య పిల్లలు నలిగిపోతారు. ఆ విషయం గుర్తించావా? 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించింది. నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? విడాకులు. నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు. ఇప్పటి వరకు ఆవరించి ఉన్న పిచ్చి దిగిపోయింది. ఇంకా ఆ మనిషిలో మార్పు రాదు, దృఢంగా అంది. మరోసారి ప్రయత్నించు. లాభం లేదు సునంద. నా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై నాకు కన్నీరు మాత్రం మిగిలింది. ఆయనకి నీ మీద ప్రేమ లేదంటావా? ప్రేమ? విరక్తిగా నవ్వింది. ప్రేమనే పదానికి ఆయన డిక్షనరీలోనే చాలా విచిత్రమైన అర్థాలు, విపరీతమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. మీ మధ్య పిల్లలున్నారు సుందరి. పువ్వులాంటి వాళ్ళ జీవితాలు నలిగిపోతాయి. నిదానంగా ఆలోచించు. నచ్చ చెప్పాలని చూస్తోంది సునంద. బాగా ఆలోచించాను. అసలు వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయానికి వచ్చాను. బాధలతో నా గుండె బండబారిపోయింది. ఆయనలో మార్పు కోసం నిరీక్షించి నే శిలనైపోయాను. నా కోరికలకి సమాధి కట్టేసి ఆశలకి స్వస్తి చెప్పి నిర్జీవంగా బ్రతుకుతున్నాను. ఆమె ప్రతి పలుకులో అనంతమైన ఆవేదన. జీవితంలో వేసారి వేసారి విసిగిపోయిన అలసట. ఈ అనుభవాలు చాలు అన్న నిర్వేదం. నీ ఇష్టం సుందరి, మరోసారి ఆలోచించు. అతను మరింత పతనమైపోతే నష్టపోయేది నువ్వే. అందుకే శాశ్వతంగా బంధం తెంచుకోవాలనుకుంటున్నాను. ఆమె గొంతు సన్నగా వణికింది. ప్రవీణ్కి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని, మీ మధ్య ఏదో గొడవైందని విన్నాను. సునంద సందేహంగా స్నేహితురాలి ముఖంలోకి చూసింది. నిజమే సునంద, వచ్చాడు. వస్తే ఏం? ఎడారి లాంటి నా జీవితంలోకి నవవసంతంలా వచ్చాడు. ఏం మచ్చాలేని మా స్నేహం ఆయన కంటికి మెరకగా మారింది. తను రోజుకో వన్నెల చిలకతో కులుకొచ్చు. నేను మనసు విప్పి స్నేహితుడితో స్వేచ్ఛగా మాట్లాడుకోకూడదు. ఇదెక్కడి న్యాయం సునంద? ఆమె మనసు గతంలోకి పరుగు తీసింది. ప్రవీణ్ మనసు ఉద్వేగంతో ఊగిపోతోంది. శరీరంలోని రక్తమంతా ఒకేసారి పొంగుతున్నట్లు చిత్రమైన అనుభూతి. సునంద ఇచ్చిన అడ్రస్ మరోసారి చూసుకుని ఇంటి గేట్ మెల్లగా తెరిచాడు. దేవాలయంలోకి అడుగు పెడుతున్నట్లుగా ఫీల్ అయ్యాడు. 5 సంవత్సరాల తర్వాత తన ప్రియబాంధవిని, ప్రణయ్ దేవతని చూడబోతున్నాడు. ఎలా? మరొకరి ఇల్లాలిగా, 2 పిల్లల తల్లిగా, మమతల పాలవెల్లిగా. మెల్లిగా తలుపు మీద 3 సార్లు టక్ టక్ మని తలుపు చప్పుడు చేశాడు. లోపల మెల్లిగా అడుగుల చప్పుడైంది. ఎవరు అన్న తీయని స్వరం. ఎన్నాళ్ళైనా ఆ స్వరంలోని మాధుర్యం, మమకారం తను మర్చిపోగలడా? నేను ప్రవీణ్ని. అతని గొంతు తడబడింది. తలుపు తెరిచింది. ఎదురుగా సుందరి, తన కలల రూపు, ఆరాధ్య దేవత, అనురాగ వీణ. నువ్వా ప్రవీణ్? ముందు ఆశ్చర్యం, ఆ వెనక ఆనందం. ఇద్దరూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు 5 నిమిషాల వరకు. కళ్ళల్లో ఎన్నెన్నో భాష్యాలు. ప్రేమకి నిర్వచనం పలికే ఆ కనులు ఏం మాట్లాడుకున్నాయో. వెచ్చని నిట్టూర్పులు ప్రస్తుత జీవితానికి అర్థం చెప్తున్నట్లుగా ఉన్నాయి. రా ప్రవీణ్. పక్కకు తొలగి దారిచ్చింది. ప్రవీణ్ మెల్లగా నడిచొచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతని చేతిలో అపురూపంగా పొదవి పట్టుకొని ఉన్న విరజాజి పూలదండ లేత అరిటాకులో చుట్టబడి ఉంది.
తన హృదయపు పొరలలో ఆ పూలు చుట్టూ కన్నీళ్లు చల్లి ఇన్నాళ్లు కాపాడి తెచ్చినంత అపురూపమైన అనుభూతి అతని కళ్ళల్లో పారాడింది. ఆమె ఆ పూల చెండందుకుంటూ అతని వంక ఆరాధనాపూర్వకంగా చూసింది. ఆ చూపులు అతని గుండెలో శతకోటి శారదాయామినుల్ని వెలిగించాయి. 100 శరత్తుల సౌరభం వెల్లివిరిసింది. పొట్లంలో నుంచి జారిపడిన 2 గులాబీలు ఆమె పాదాల మీద పడ్డాయి. విడివడిన రేకులు తెల్లని పాదాలని అలంకరించాయి. పరిచి ఉన్న జాజుల మధ్య గులాబీ రేకులు. అతను అప్రయత్నంగా ముందుకు వంగి ఆత్రంగా ఆ గులాబీ రేకులు ఏరుకున్నాడు. అపురూపంగా చేతిలోకి తీసుకుని కర్చీఫ్లో చుట్టుకుని జేబులో దాచుకున్నాడు. ఆమెకి గత స్మృతులు కెరటాల్లా తోసుకొచ్చాయి. ఇన్నాళ్ళు తానేం పోగొట్టుకుందో, ఎంత నష్టపోయిందో స్పష్టంగా అర్థమైపోయింది. తొలగిన స్వప్నం, తొణికిన స్వర్గం మళ్ళీ చేతికి అందుతాయా? జారిపోయిన కాలం జాలి తలిచి వెనక్కొస్తుందా? బాగున్నావా సుందరి? అతను అడగలేక అడిగాడు. పువ్వుల్లోకి చూపులు గుచ్చి చూస్తున్న సుందరి బాగున్నానన్నట్లు మెల్లిగా తలూపింది. కదిలితే ఆ సుందర స్వప్నం చెదిరిపోతుందేమోనంత బాధగా ఉందామెకు. ఈ క్షణాలు చేజారిపోతే మరీ దొరకవేమోనన్నంత ఆత్రంగా విప్పారిన నేత్రాలతో చూస్తున్నాడతను. మీరు బాగున్నారా? ఆమె పెదాలు మంచు బిందువులు పడి వణుకుతున్న గులాబీ రేకుల్లా చలించాయి. యాంత్రికమైన ప్రశ్నలు, చేదుగా మిగిలిన జీవితం. మీ వారు ఇంట్లో లేరు. సుందరి, నీ దాంపత్య జీవితం? అడక్కు ప్రవీణ్. ఐఆమ్ అలోన్, ఆల్వేస్ అలోన్. ఆమె గొంతు దుఃఖంతో జీరపోయింది. సారీ ఎందుకు? నిన్ను పోగొట్టుకున్న నాడే నేను నా జీవన సర్వస్వాన్ని కోల్పోయాను. మిగిలింది శిథిల జీవితం. ప్లీజ్ సుందరి, అలా మాట్లాడకు. పేలవంగా నవ్విందామె. చైతన్యానికి ప్రతీకలా ఉండే సుందరి ఎలా తయారైంది? తన నవ్వుతో ఎదుటి మనిషిని పులికింపచేసే సుందరి నవ్వటమే మర్చిపోయిందా? సుందరి, ఒక్కసారి నవ్వవా? ఎందుకు? పిరికి ప్రేమికుడా, పిచ్చి ప్రేమికుడా అని నన్ను పరిహాసం చేస్తూ నవ్వు సుందరి. అదే నా పాపానికి పరిహారం. పిచ్చి ప్రవీణ్, నువ్వేం చేశావు? ప్రేమించావు, ఆరాధించావు, ఆరాటపడ్డావు. ఈ సమాజ పంజరంలో బందీలం. వియోగం మిగిలింది. అది ఈ జన్మకు మనం నోచుకున్నది. సుందరి, వచ్చే జన్మలోనైనా నిన్ను నాదానిగా చేయమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. కాదు, ఇప్పటి నుంచే తపస్సు చేస్తాను. పిరికి ప్రేమికుడా, అప్రయత్నంగానేసి పకపకా నవ్వింది. ఆ నవ్వు 1000 వీణలు మోగించినట్లుంది. జలజల పారిజాతాలు రాలినట్లుంది. సితార తీగలు జల్లుమన్నట్లు, మేఘరంజని ఆలపించినట్లు ఉంది. అందు అంతర్వాహినిగా విషాదము ఉంది. గుండెల్ని పిండివేసే వేదన ఉంది. ఈ జన్మకు పొందలేకపోయాం. వచ్చే జన్మ గురించి ఆలోచిస్తున్నావా ప్రేమ పూజారి అన్న తీయని మందలింపు ఉంది. జీవితమంతా నీ నవ్వులు వింటూ, నీ కదలికల్లో సంగీత నాట్యాలు ఆనందిస్తూ తరించే భాగ్యం కోల్పోయాను. అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఇంతలో వివేకానంద్ వచ్చాడు. తనను తాను సర్దుకుని బాబుని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నిండైన బుగ్గలు, చురుగ్గా చూసే కళ్ళు, ఒత్తుగా ఉన్న క్రాపు, సన్నజాజి మొగ్గలాంటి ముక్కు, అంతా నీ పోలికే అన్నాడు నవ్వుతూ. నిర్జీవంగా నవ్వేసింది సుందరి. ఏమిటా నవ్వు? కాఫీ తెస్తాను. లేవబోయింది. నేను కాఫీ మానేసి 5 ఏళ్లైంది. పర్వాలే, మళ్ళీ తాగు. ఆమె లోపలికెళ్ళి కాఫీ కప్పుతో తిరిగొచ్చింది. వివేక్ ప్రవీణ్ ఇచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ బిస్కెట్లు తింటున్నాడు. కాఫీ ఒక చుక్క తాగి ఆమె వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు. ఇలా ఇంత అద్భుతంగా కాఫీ చేయటం నీకు మాత్రమే చేతనవుతుంది. అదిగో మొదలుపెట్టావా? నువ్వు అలా అంటే అస్సలు తాగను. కప్పు కింద పెట్టేయబోయాడు. అబ్బా లేదులే బాబు. అంటే కోపం, అంటే కోపం. నేను కాఫీ స్పెషలిస్ట్ని, సరేనా? నిజం సుందరి, నాకు ఆ కాఫీ వాసనే పడదు. ఎవరైనా ఆఫర్ చేసినా నిష్కర్షగా చెప్పేస్తాను తాగనని. ఒక్క నీ చేతి కాఫీ మాత్రం అమృతంలా ఉంటుంది. ఎందుకో ఏమో. అది నీ భావన, నీ మనసులో ఉన్న అభిమానం, ఆత్మీయత కావచ్చు. ప్రవీణ్, జీవితంలో రాజీ పట్టం నేర్చుకున్నాను. జాలిగా చూశాడామె వంక. ఎన్ని పిచ్చి ఆలోచనలు, ఎన్ని ఊహా సౌధాలు, ఎన్ని రమ్య హర్మయాలు. అవన్నీ ఏమైపోయాయి? కాలగర్భంలో కలిసిపోయాయి. కాదు, స్మృతి పరిమళాలై మనలో ఊపిరి పోస్తూ జీవితానికి ఒక అర్థాన్నిస్తున్నాయి. అవే లేకపోతే ఈ జీవితం ఎంత డల్గా ఉండేది. అవునన్నట్లు తలూపిందామే. సుహాస్ని కాఫీ కలిపి తీసుకొచ్చి తపస్సమాధిలో ఉన్న సుందర్ని తట్టిలేపింది. ఏమిటే పట్టపగలే కలలు? కలలే మరి. నవ్వుతూ కాఫీ అందుకుంది. సుందరి, ఉన్నట్లుండి ఎందుకలా ధ్యానముద్రలో పడిపోతావు? నన్ను నేను తెలుసుకోవటానికి. ఏమిటో నీ పిచ్చి. ఆ పుస్తకాలు రాసి ఆ పుస్తకాల భాష మాట్లాడడం అలవాటైపోయింది నీకు తెలియందేముంది? కొత్తగా నీకు చెప్పాల్సిందే లేదు. ఇది భారతదేశం. పైగా నువ్వు రచయిత్రివి. సమాజ సేవలో జీవితం ధన్యం చేసుకుంటున్నావు. ప్రశంసగా చూసింది. అలా అనుకుని తృప్తి పడాల్సిందే.
పవిత్రమైన ప్రణయ జీవితాన్ని నే కోరుకుంటే ఎంత జుగుప్సావహమైన దాంపత్య జీవితాన్ని ప్రసాదించాడో భగవంతుడు అని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపేదాన్నో నీకెలా అర్థమవుతుంది? ఆమె కళ్ళు దీపశిఖల్లా వెలుగుతున్నాయి. ప్రవీణ్ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది, మెల్లగా గొణిగింది సునంద. ఆ మాటలు గట్టిగా అనే ధైర్యం లేదామెకి. నీకెలా చెప్పేది సునంద? బగబగ మండే మనసు ఒక చల్లని ప్రేమామృతపు చినుకు కోసం ఆర్తిగా ఎదురు చూస్తుంది. బాధలతో ఎండిన గుండె ఒక స్నేహపూరిత హస్తం కోసం ఆవేదంతో అలమటిస్తుంది. నా సంసారిక జీవితంలో ఆనందం, సుఖం, అనురాగం అనే పదాలకి అర్థం లేకుండా పోయింది. నా కళ్ళ ఎదుటే నరకాన్ని సృష్టిస్తున్న భర్తని ఎన్నాళ్ళని క్షమించేది? నిత్యం నా గుండెలో నిప్పులు చెరిగే రాక్షసుడు ఏ భార్య తన భర్తని గురించి ఇంత ఘోరంగా విమర్శించదు? వింటున్న సునంద హృదయం సానుభూతితో నిండిపోయింది. ఎందుకు కొన్ని జీవితాలు ఇలా మోడుల్లా మిగిలిపోతాయి అనిపించింది. ఎన్ని అగ్నిగుండాలనైనా భరించాను కానీ ఆయన ప్రవర్తన పిల్లల అభివృద్ధికి ఆటంకం అవుతుంటే భరించలేకపోయాను. ఒకసారి నేను ఇంటికొచ్చేసరికి ఏం జరుగుతోందో తెలుసా సునంద? ఆ దృశ్యం చూసి నా గుండె చెరువైపోయింది. మా వీధిలోని పిల్లలందరూ మా ఇంటి వరండాలో చేరి ఆడుకుంటున్నారు. వాళ్లల్లో మావాడు ఉన్నాడు. ఎలాంటి అవతారంతో అనుకున్నావు? చేతిలో సీసాతో తాగుబోతు యాక్షన్ చేసి చూపిస్తున్నాడు అందరికీ. ఆ పిల్లలందరికీ మహా ఆనందంగా ఉంది. ఆ బాలనటుడి చేష్టలు చూసి ఆనందిస్తున్నారు పిల్లలు. వాళ్ళకేం తెలుసు? ఇంట్లో పరిస్థితుల్ని బట్టి వాళ్ళ ప్రవర్తన. తూలుతూ పేలుతూ మధ్య మధ్య సీసాలో నీళ్లు తాగుతూ మీద పోసుకుంటూ పడుతూ లేస్తూ చుట్టూ చేరిన పిల్లలు వాణ్ణి మరింత ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ప్రోత్సహిస్తున్న కొద్దీ వీడిలో ఉత్సాహం పాలు మరింతగా ఎక్కువ కాసాగింది. ఇంతలో గుంపులో నుంచి ఓ కుర్రకుంక అరిచాడు, మీ నాన్నగారు యాక్షన్ చేసి చూపించారా అంటూ. నేను ఆవేశం పట్టలేకపోయాను. వాణ్ణి బరబరా ఈడ్చుకొని ఇంట్లోకి తీసుకెళ్లి పశువుని బాదినట్లు బాధేశాను. నా చేతులు కాలిపోను. నేను తల్లినా? వ్యసనపరుడైన తండ్రి, నిస్సహాయురాలైన తల్లి. రేపు వీళ్ల భవిష్యత్తు ఏమిటి? ఆ దెబ్బతో వివేక్ 10 రోజులు మంచమెక్కేశాడు. దానికి ఆయన చేసిన విపరీత వ్యాఖ్యానం విని నా మనసు మొద్దుబారిపోయింది. నీ ప్రియుడు ప్రవీణ్ వచ్చుంటాడు. వాడితో కులుకుతుంటే ఈ పసివెదవ చూశాడని చావబాదేశావు, అంతేనా? ఎంతకి తెగించావే భ్రష్టురాలా అంటూ నోటికొచ్చినట్లు పేలిపోయాడు. ఒళ్ళెరగని జ్వరంతో పడుకున్నాడు బిడ్డ. వాణ్ణి చూసి ఏడవనా? ఈయన వేసిన నిందలకి కుమిలి చావనా? అయినా నేను చాలా మొండిదాన్ని. ఇలాంటి శూలా లాంటి మాటలకి అలవాటు పడ్డాను గనుక శిలలా బ్రతుకుతున్నాను. మరీ ఇంత పశువుగా మారేదాకా చూస్తూ ఎలా ఊరుకున్నావు? ఏం చేయమంటావు? ఏ సినిమాలోనో కథలోనో అయితే ఏ సంఘటనకో చలించిన హీరో హఠాత్తుగా మారిపోతాడు. హీరోయిన్ జీవితంలో వసంతం వెల్లివిరుస్తుంది. నా హీరో అలా మారేవాడు కాదు. శుష్కహాసం చేసింది. మానవత్వం మర్చిపోయి మరీ ఇంత దిగజారిపోతారా అనిపించింది సునందకి. నా పరిస్థితి ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు ప్రవీణ్. అతని గుండె బాధతో విలవిలలాడిపోతుంది. ఒకసారి అతని ఎదుటే నన్ను చెంపలు వాయించేసి బయటికెళ్ళిపోయారాయన. ఆ రోజు సిగ్గుతో అతని ముఖం చూడలేకపోయాను. పిల్లలిద్దరూ బెదిరిపోయి నిలబడ్డారు. రత్నమ్మ పిల్లలిద్దరినీ అవతలకు తీసుకువెళ్ళి సముదాయిస్తోంది. ప్రవీణ్ నా 2 చేతులు పట్టుకొని కళ్ళ నీళ్లు నింపుకున్నాడు. సుందరి, ఈ నరకాన్ని ఎలా భరిస్తున్నావు అంటూ తన హృదయం మీదికి చేర్చుకుని ఓదార్చాడు. ఎలా భరిస్తున్నావంటే ఏం చెప్పను? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. ఎందుకొచ్చిన ఆత్మవంచన? ఇలాంటి మూర్ఖుడితో కాపురం చేసే కన్నా దేంట్లోనైనా దూకి చావరాదు అంటూ ఏడ్చాడు. తను ప్రాణప్రదంగా ప్రేమించే యువతిని చచ్చిపో అన్నాడంటే, అసలు అలా అనాలంటే అతను ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటాడో, ఎంతగా కుమిలిపోయి ఉంటాడో, ఎంత అనురాగం చనువు లేకపోతే అలా అనగలుగుతాడో ఒక్కసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. సునంద హృదయం ద్రవించిపోయింది. ఎవరి కన్నీళ్లకి కరగని పాషాణ హృదయమైపోయింది ఆయనది. చెప్పు సునంద, ఇలాంటి మనిషితో ఎలా వేగేది? ఎన్నాళ్ళు కలిసి జీవించేది? 1 2 ఎన్నని చెప్పను? ఆయన కాముక చర్యలు. తాగిన మత్తులో ఎదురింటి మాస్టర్ గారి భార్య కొంగులాగి ఏమేమో వాగారట. ఆయన సంస్కారవంతుడు గనక మళ్ళీ నా కొంగు పట్టి లాగకుండా మంచి మాటలతో వ్యవహారం ఆగిపోయింది. మాస్టారి ముఖం చూడాలంటే నా ప్రాణం పోయింది. ఆయన చేతులు పట్టుకుని దీనంగా క్షమాభిక్ష వేడుకున్నాను. ఆయన భార్య శారదమ్మ కాళ్ళు పట్టుకుని నా కన్నీళ్లతో కడిగి నా పాపం అలా కొంత ప్రక్షాళన చేసుకున్నాను. ఎంత గొప్ప మనసులు వాళ్ళవి! ఇలాంటి క్షుద్రులు కన్నెత్తైనా వాళ్ళ వంక చూసే అర్హత ఉందా? అలాంటి పవిత్ర మూర్తుల మీద నుంచి వీచిన గాలి ఇలాంటి గాడిదలకు తగిలినా వీళ్ళు పునీతులైపోయేవారు. సుందరి ముఖం ఆవేశంతో కందిపోయింది. కళ్ళు రక్తాశ్రువులని చిందిస్తున్నాయి. ముక్కులోంచి వేడి గాడ్పులు వీస్తూ గ్రీష్మతాపాన్ని గుర్తుకు తెస్తున్నాయి. మాస్టారు నన్నే ఓదార్చారు.
భూదేవంత ఓర్పున దానివి తల్లి నువ్వు. ఆ మూర్ఖుడితో ఎలా వేగుతున్నావో. నీలాంటి మహాతలులుండబట్టే న్యాయం ధర్మం ఇంకా నిలుచున్నాయి. కాస్త ఆ మనిషిని అదుపు చేసుకో. మరీ పశువుగా మారకముందే జాగ్రత్త వహించు అంటూ నా కన్నీళ్లు తుడిచారు. వీధిలో అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. ఇంత అవమానం జరిగాక ఆ వీధిలో ఎలా ఉండేది? ఆయన బజార్లో నడుస్తుంటే ఒక్క ఆడది కూడా వీధిలో కనిపించేది కాదు. ఏ పని మనిషి మా ఇంట్లో పనికి ఒప్పుకోలేదు. ఆఖరికి పిల్లలకు కూడా ఆయనంటే భయం అసహ్యం ఏర్పడ్డాయి. ఏం జన్మ ఇది? మనిషి అయితే మనసు ఉంటే అది మారాలి. ఆ మనిషి కరగాలి. ఆ మనిషి నలుగురికి ఉపయోగపడాలి. కానీ ఇలా విషవాయువులు వెదజల్లుతూ వాతావరణాన్ని కలుషితం చేయకూడదు. సుందరి, కాస్త విశ్రాంతి తీసుకో. సునంద కంగారుగా సుందర్ని వారించింది. ఆ సోఫాలోనే దిండు వేసుకుని పడుకోమంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే గానీ ఆమె మళ్ళీ మామూలు మనిషి కాలేదు. ఆవేశం ఉద్వేగం ఆమెను నిలవనీయటం లేదు. సుందరి తల వీపు ఆప్యాయంగా నిమురుతూ ప్రేమామృతాన్ని పంచుతూ అలాగే ఉండిపోయింది సునంద. ఒక రగిలే హృదయాన్ని రాగమాలగా మార్చటం, రగులుతున్న గుండెల్లో పొన్నాగ సన్నాయి వినిపించటం. ప్రవీణ్, నీకే చేతనవును. కానీ ఆ అదృష్టం కూడా పోగొట్టుకుంది ఈ నిర్భాగ్యురాలు. సాంప్రదాయాలు సంకెళ్లలా బిగిసిపోయి దీని జీవితం మరింత నికృష్టమైపోయింది. ఈ తప్త హృదయాన్ని నువ్వే ఒక దరికి చేర్చాలి భగవంతుడా. కనిపించని భగవంతుణ్ణి కళ్ళనీళ్లతో వేడుకుంది సునంద. నన్ను వారించకు సునంద, పూర్తిగా చెప్పని. నా పొరపాట్లేమైనా ఉంటే చెప్పు, సర్దుకుంటాను. ఆ వీధిలో ఉండలేక మరో ఇంట్లోకి మారాను. ఆ సంఘటన జరిగిన 10 రోజుల వరకు బుద్ధిగానే ఉన్నాడు. వీధి మారినా బుద్ధి మారుతుందా? అయినా మారిపోయారు గదా అని సంతోషించాను. కుక్కతో ఒక వంకర ఎలా పోతుంది? నా నుదిటి రాతలే వంకరగా గీశాడు ఆ భగవంతుడు. సుఖం శాంతి ఎక్కడి నుంచి లభిస్తాయి? పిల్లలకి తండ్రి అంటే హడల్. ప్రేమ ఆప్యాయత అభిమానం అసలే లేవు. అమ్మా, నాన్నెందుకే ఎప్పుడు నన్ను తిడతాడు? ఎదురింటి సీను వాళ్ళ నాన్నలాగా షికారుకు తీసుకెళ్లడేం, చాక్లెట్లు బొమ్మలు తీసుకురాడేం అని అడిగే ఆ పసివాడికి ఏమని సమాధానం చెప్పేది? వాళ్ళకి ఊహ తెలుస్తుంది. ప్రతిదీ విమర్శగా తెలుసుకోవాలనే ఉత్కంఠ చూపిస్తున్నారు. అందరి పిల్లల్లా తండ్రి ప్రేమని సంపూర్ణంగా పొందాలని ఆరాటపడుతున్నారు. అది సహజమే ఆ వయసులో. నాకు దారేది సునంద? మనం శాపగ్రస్తులం బాబు అంటే వాళ్ళకు అర్థమవుతుందా? ఏం చెప్పి వాళ్ళని నమ్మించేది? మీ నాన్న మారిపోతారు బాబు, మన జీవితాలు స్వర్గతుల్యమవుతాయని వాళ్ళకు ఆశ చూపించనా? సుందరి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. సునంద ఆమె వీపు మీద చెయ్యి వేసి ఓదార్పుగా నిమిరింది. గుండెల్లో ఇంత బడబానలం దాచుకున్న నిన్నెవ్వరూ ఆపలేరు సుందరి. కనీసం ఈ పిల్లలతోనన్నా మనశ్శాంతిగా బ్రతుకు. కన్నీటి పొరల మధ్య స్నేహితురాలి వంక బాధగా చూస్తూ అంది. అందుకే సునంద, ఇక ఈ నరకాన్ని భరించలేను. నిప్పుల కుంపటి ఎదమీద ధరించి తీయగా నవ్వలేను. అలాంటి కరుణామయ గాథలకి మన దేశం పుట్టినిల్లు. ఇలాంటి కఠిన సమస్యలు కొన్ని నేను పరిష్కరించాను. కొన్ని జీవితాలు ఆదర్శ మార్గంలో ఆనంద పదంలో వెలిగిపోయాయి. మరికొన్ని విషాద నిశీదిలో అంతమైపోయాయి. ఏ కథ ఎలా అంతం కావాలని ఆ సర్వాంతర్యామి నిర్ణయించాడో. సుదీర్ఘమైన ఆ నిట్టూర్పు సునంద హృదయంలో ఆవేదన రగిల్చింది. లాయర్ కమలాక్షిని కలిసి మాట్లాడాక సుందరి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆవిడికి సుందరి పేరు ప్రఖ్యాతులున్న రచయిత్రిగా, సాహితీవేత్తగా మాత్రమే తెలుసు. ఆమె వెనక ఇంత గాథ ఉందని తెలిసాక ఆశ్చర్యంతో ఆవేదనతో కదిలిపోయింది. మీరింకా ఇన్నాళ్ళు ఓపిక పట్టి ఉండటమే ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికైనా కళ్ళు తెరిచారు. అసలు ఆడవాళ్లు అణిగిమణిగి ఉండబట్టే మగమహారాజులు చెలరేగిపోతున్నారు. ఒకరిద్దరు ఎదురు తిరిగి చూపిస్తేనే కానీ మిగతా వాళ్ళకైనా బుద్ధి రాదు. ఏమో మేడం, నన్ను నేను ఉద్ధరించుకోలేని దాన్ని మిగతా వాళ్ళనేం ఉద్ధరిస్తాను? నా మీద నాకే నమ్మకం పోతోంది. నో, అలా నిరుత్సాహపడకండి. ఇంతదాకా ఎంతో ధైర్యంగా ప్రవర్తించారు. ఇక వెనకడుగు వెయ్యవద్దు. బీ బోల్డ్. న్యాయం మీ పక్షానే ఉంటుంది. శేష జీవితాన్నైనా ప్రశాంతంగా గడపవచ్చు. లాయర్ కమలాక్షి మాటలు ఆమెలో ఆశాలతకి నీళ్లు పోశాయి. ఇంట్లోకి అడుగు పెడుతుండగానే వాతావరణమంతా ఏదో కొత్తగా అనిపించింది ఆమెకి. ఇల్లంతా నీట్గా కొత్తగా సర్ది ఉంది. వంటగదిలోంచి కమ్మని సువాసనలు గుమగుమలాడుతున్నాయి. ఎక్కడో ఆడుకుంటున్న వివేకానంద్ తల్లిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా, నానమ్మ, అత్తయ్య వచ్చారే అన్నాడు సంతోషంతో కళ్ళు వెడల్పు చేసుకుని. అరవింద్ ఎత్తుకుని ఇంట్లోంచి వస్తున్న భర్తను చూసి ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది. ఇంత ఆలస్యమైపోయిందేం సుందరి? దగ్గరగా వచ్చి ప్రేమగా అడిగాడు. ఆ కంఠంలో ఇదివరకెన్నడూ లేని మెత్తదనం, ఆ కళ్ళల్లో తొంగి చూస్తున్న ప్రేమ. ఇదంతా కళ నిజమా? అర్థం కాలేదామెకి. భర్తలో ఒక కాముకుణ్ణే చూసింది ఎప్పుడు. రసికత రమణీయతము లేని జీవితం రసహీనంగా అనిపించింది. అతని రసికత పరస్త్రీల దగ్గరే. ఆమె అయోమయావస్థ నుంచి తేరుకోకముందే అత్తగారు వచ్చి ఆప్యాయంగా పలకరించింది.
ఏమిటే సుందరి అలా అయిపోయావు? పోయి కాళ్ళు కడుక్కురా, భోంచేద్దాం ప్రేమగా ఆజ్ఞాపించింది. విశాఖపట్నంలో ఉన్న ఇంకొక ఆడబిడ్డ పనిగట్టుకుని రావటం సుందరికి మరింత ఆశ్చర్యంగా ఉంది. పిల్లలు పుట్టినప్పుడు కానీ ఏ శుభకార్యాలకు కదలరాని ఆవిడ ఈరోజు ఎందుకు పనిగట్టుకొని వచ్చిందా అనిపించింది. వసంత, ఎన్నాళ్ళకు దయ కలిగింది మా మీద? ఆడబిడ్డని ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేసింది. అయ్యో అదేమిటొదినా, ఎప్పుడూ ఏవో తీరికలేని పనులతో సరిపోతూ ఉంటుంది, అంతేగాని బంధుప్రీతి లేక కాదు. వదినగారి మీద స్నేహామృతాన్ని ఒలకబోసింది వసంత. వసంత సుందర్ చేయి చనువుగా పట్టుకొని లాగి దగ్గరగా కూర్చోపెట్టుకొని సరస సంభాషణలు సాగిస్తూ జడవేయసాగింది. ఏమిటి మరీ చిక్కిపోయావు? మళ్ళీ విశేషమా? ఈసారి మాత్రం నీలాంటి బంగారు బొమ్మని కని మా శాతనుడికి ఇవ్వాలి సుమా. మళ్ళీ మగపిల్లాన్ని కంటే మాత్రం మర్యాదగా ఉండదు. అప్పుడే అక్కడికి వచ్చిన జగన్నాథం అత్తగారు గలగల నవ్వేశారు. సుందరిక పరిహాసం వెగటుగా అనిపించింది. తెంచుకోబోతున్న సంబంధానికి ఇంకా బరువులెందుకు అనుకుంది విరక్తిగా. అది సరే గాని వదిన, పెద్ద రచయిత్రవైపోయావు, సమాజ సేవలు చేస్తున్నావు. మాకొక ఉత్తరముక్కన్న రాశావా? ఏం మేం విని ఆనందించకూడదా? నిష్ఠూరంగా అంది. సుందర్ నిర్లిప్తంగా ఉండిపోయింది. ముసలావిడ కొడుకుని కోడల్ని పక్క మీద కూర్చోపెట్టి భోజనం స్వయంగా వడ్డించింది. తను వాళ్ళకి మర్యాదలు చేయాల్సింది పోయి వాళ్లే తన అడుగులకి మడుగులొత్తుతుంటే మతిపోతోందామెకి. ఇదంతా ఏదో ఇంద్రజాలంలో ఉంది. అన్నింటికన్నా అద్భుతమైన విషయం భర్త రాత్రికి ఇంట్లోనే ఉండటం. ఆ వినయం, ఆ మంచితనం, పురుషోత్తముడి లక్షణాలన్నీ ఒక్కసారి అతన్ని వరించి వచ్చినట్లున్నాయి. అతను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంటే పిచ్చిదానిలా చూసింది. ఏమిటి సుందరి అలా కొత్తగా చూస్తున్నావు? ఓహ్, ఈరోజు ఇంట్లోనే ఉన్నాననా? ఇక నుంచి రోజూ ఇంతే అంటూ ఆమెని గాఢ పరిష్వంగంలో పొదువుకున్నాడు. మాట్లాడనీయకుండా పెదవులు మూసేశాడు. ఆనందంతో ఒళ్ళు పులకరించలేదు ఆమెకి. చందమామ చుక్కలు కిందికి దిగివచ్చినట్లు అనిపించలేదు. ఏ అనుభూతి లేకుండా శిలలా ఉండిపోయింది. చలనం లేనట్లున్న భార్యను చూసి అతనికి చిరాకేసింది. కానీ కార్యసాధకుడు గనక ఆ చిరాకుని ప్రదర్శించలేదు. ఏదైనా కొత్త నాటకమా? అతని నుండి విడిపించుకుని దూరంగా అడిగింది. అదేమిటి సుందరి, భర్త భార్యను ప్రేమించడం నాటకమవుతుందా? నిజంగా మారిపోయాను. రేపటి నుంచి నువ్వే చూస్తావుగా. ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. ఎంత మాట! మీరే నన్ను క్షమించాలి. మీ పాదదాసిని అంటూ తెలుగు సినిమా హీరోయిన్లలాగా అంటానని భ్రమపడకండి. మీరు మారడం అంటే సూర్యుడు పడమట ఉదయించటమే. నిజంగా మారిపోయాను సుందరి. ఆ పాత జగన్నాథం చచ్చిపోయాడు. నాకిది పునర్జన్మ. ఇక నువ్వు విడాకుల మాట ఎత్తకు. కష్టమైనా సుఖమైనా కలిసి బ్రతుకుదాం. డైలాగ్స్ అప్పగిస్తున్న భర్తని గుడ్లప్పగించి చూడలేదామె. ఆనందంతో మురిసిపోలేదు. మీ పరివర్తన ఎందుకో అర్థమైంది. లాయర్ కమలాక్షన్ కలిసి ఉంటారు, అందుకే ఈ చిలక పలుకులు. 5 సంవత్సరాలుగా రాని మార్పు ఈరోజు హఠాత్తుగా మీలో నా మీద దయకలిగింది. దయతల్చి కాదు, సంఘంలో మీ హోదా పరువు తగ్గిపోతుందని. అంతేనా? హేళనగా అడిగింది. నువ్వేమనుకున్నా సరే విడాకుల ప్రసక్తి తీసుకురాకు. అతని కంఠం చిత్రంగా మారిపోయింది. ఇంతవరకు కప్పుకున్న కపటపు పొర మెల్లగా జారిపోయి అసలు స్వరూపం బయటపడుతోంది. ఆజ్ఞాపిస్తున్నారా? భర్తగా ఆ అధికారం మీరేనాడో పోగొట్టుకున్నారు. నా ప్రేమని అనురాగాన్ని నిర్దాక్షిణ్యంగా క్రూరంగా నలిపేశారు. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని మీ కాముకతకి విశృంఖలతకి బలిచేశారు. ఆడదాని అసహాయతని ఆసరాగా తీసుకుని బులపాఠం తీర్చుకున్నారు. చేసినవన్నీ మర్చిపోయి మీ ఒళ్ళో వాలిపోతారని ఆశించకండి. ఆమె రోషంతో కూడిన నేత్రాలు చూసి కొంచెం జంకాడతను. ఇంతకీ ఏం చేస్తానంటావు? తాపిగా ప్రశ్నించాడు. బహుశా లాయర్ కమలాక్షి చెప్పి ఉంటారు. ఆమెవరు నాకు చెప్పటానికి? న్యాయాన్ని ధర్మాన్ని ఉద్ధరించే లాయర్. ఏడిసింది విసురుగా అన్నాడు. మనకంటే ఆవిడ ఏడుపు బాగానే ఉంటుంది. అందుకే ఆవిడికి సంఘంలో పరువు, మర్యాద, గౌరవం. మీకు ఎలాంటి పేరు? జూదరిగా, వ్యసనపరుడుగా, ముండల ముఠాకోరుగా. ఛీ నోర్మయ్. సుందరి తెల్లని చెక్కిళ్ళు ఎర్రగా కందిపోయాయి. 5 నిమిషాల వరకు హృదయాలను పిండివేసే నిశ్శబ్దం రాజ్యం చేసిందా గదిలో. సుందరి విరక్తిగా నవ్వింది. భూకంపాల విసురు దాగి ఉంది ఆ నవ్వులో. మీరు చాలా మారిపోయారు. ఇదిగో ప్రత్యక్ష నిదర్శనం. బగబగా మండిపోతున్న చెంపను అదిమి పెట్టుకుంటూ బాధగా చూసింది. మంచి మాటలతో చెప్తున్నా విను. పిచ్చి పిచ్చి వేషాలు మాని కుక్కిన పేన్లా పడుండు. లేకపోతే కష్టాలు కొని తెచ్చుకుంటావు. విసురుగా లేచి వెళ్ళి బీరువా తలుపు తెరిచి బీర్ బాటిల్ తీసుకుని మళ్ళీ కూర్చున్నాడు మంచం మీద. అవును, విడాకులు తీసుకుని ఏం చేద్దామనుకుంటున్నావు? గ్లాస్లో వంపుకున్న ద్రవాన్ని ఒక్కొక్క గుక్క చప్పరిస్తూ ఆకలిగా చూశాడు భార్య వంక. నా పిల్లల్ని రక్షించుకుంటాను కసిగా అంది. ఇప్పుడు వాళ్ళకేమైంది? హేళనగా నవ్వాడు. ఇంకేం కావాలి? తండ్రి తాగుబోతు, జూదగాడు అని తోటి పిల్లలు ఎగతాళి చేస్తుంటే వాళ్ళ మనసెలా మండిపోతుందో ఒక్కసారిగా ఆలోచించండి. సంఘంలో వాళ్ళకి గౌరవ స్థానం కావాలి.
వాళ్ళ జీవితాలైనా హాయిగా సంతోషంగా గడిచిపోవాలి. అందుకే మీ నుంచి దూరంగా తప్పుకుంటున్నాను. పిచ్చిదానా, అంత లోతుగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. కమాన్, ఈ తీయని నైట్ వేస్ట్ చేయకు వెధవ చెత్త డైలాగ్స్తో. జగన్నాథం పెళ్ళాం విడాకులు తీసుకుందంటే క్లబ్లో నా పరువు పోతుంది. అసలు మీకు పరువు ఉందా? బ్రహ్మాండంగా సుందరి జగన్నాథ్ రచయిత్రి, ఉపన్యాసకురాలు అంటే చక్కగా ఉంటుంది కానీ మన ప్రెస్టేజ్ నిలబడుతుంది. ఇలాంటి వెధవ పనులు చేయకు, అసలు ఆలోచించకు. చాలా తప్పు. నువ్వు భారత నారివి. మీరు శ్రీరామచంద్రుడు పుట్టిన దేశంలోనే పుట్టారుగా. అమ్మమ్మ శ్రీకృష్ణుడికి వారసులం. ఛీ, మీలాంటి మనుషులతో మాట్లాడడం అనవసరం. నాదే బుద్ధి తక్కువ. పోనీ అలాగే అనుకో డార్లింగ్, నన్ను విడిచిపెట్టమాకు. సో విడాకులు వద్దు, పెడాకులు వద్దు. కమాన్. మంచం మీద వెల్లకిలా పడిపోయి భార్యని రకరకాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు తాగిన మైకంలో. సుందరి ముఖం కోపంతో జేవురించింది. కథ కొనసాగుతుంది.